వెల్కమ్ బ్యాక్ టు కేఎస్ హ్యాష్ టియో వైబ్స్. సో, ఈరోజు మనం గోంగూర పుదీనా పులిహోర అండ్ ఎయిర్ ఫ్రైయర్‌లో క్రిస్పీ గోబీ అనమాట. సో, మనం వాటర్‌లో పసుపు, ఉప్పు వేసేసుకొని మనం గోబీనైతే 50% వరకు బాయిల్ చేసేసుకున్నాము. దెన్ ప్యాన్‌లో ఆయిల్ హీట్ చేసేసుకొని, దాంట్లో ఒక 8-9 గ్రీన్ మిర్చి వేసేసుకొని, దాని తర్వాత మనం పుదీనాని, గోంగూరని బాగా వాష్ చేసుకొని, ఆ లీవ్స్ అన్ని సెపరేట్ చేసేసి, మనం ఈ ప్యాన్‌లో అయితే వేసేసుకుందాము. సో, దీన్ని మనం మగ్గేంత వరకు మనం దీన్ని కుక్ చేసేసుకుందాము. సో, మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాం. దెన్ ఒక బౌల్‌లో ఉప్పు, కారం, గరం మసాలా, నూడిల్స్ మసాలా కూడా ఏసుకున్నాను. చాట్ మసాలా అండ్ క్యుమిన్ పౌడర్ ఇవి వేసేసుకొని మన బాయిల్డ్ గోబీ ఏదైతే ఉందో దాన్ని మనం దీంట్లో మిక్స్ చేసేసుకుందాము. దెన్ దీంట్లో మనం రైస్ ఫ్లోర్ క్రిస్పీనెస్ కోసం రైస్ ఫ్లవర్ వేసేసుకొని కొంచెం ఈ గోబీ పీసెస్‌కి మన రైస్ ఫ్లోర్ పట్టుకోవడానికి మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకుందాము. దెన్ ఎయిర్ ఫ్రైయర్‌లో చేయడానికి కొంచెం ఆయిల్ యాడ్ చేద్దాం. లేకపోతే బాగా డీహైడ్రేట్ అయిపోతాయన్నమాట. సో, నేనైతే ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తున్నాను దీంట్లోకి. సో, మన పుదీనా ఇంకా గోంగూరదైతే మగ్గిపోయిందనమాట. సో, ఇప్పుడు దాన్ని మన పులిహోర మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే చింతపండు. సో, చింతపండు నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకుంటాననమాట. సో, ఇప్పుడు ఈజీగా మనకి ఆ గుజ్జయితే వచ్చేస్తుంది. సో, బాగా దీన్ని కలిపేసుకుందాము. దెన్ ఇప్పుడు మన గోబీని ఎయిర్ ఫ్రైయర్‌లో ఫ్రై చేసుకుందాము. సో, నేను నా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మనం ఎయిర్ ఫ్రైయర్‌లోనే రోస్ట్ చేసేసుకుంటాను అనమాట. సో, డైరెక్ట్‌లీ మనం కన్జ్యూమ్ చేసుకోవచ్చు. సో, గోబీని యాడ్ చేసుకొని 180 డిగ్రీస్‌లో 7-8 మినిట్స్ మనం పెట్టుకుందాము. దెన్ రోట్లో మనకి టేస్ట్ బాగొస్తుంది అని చెప్పి నేను గోంగూర ఆ పేస్ట్‌ని అయితే దీంట్లో రోట్లో దంచుతున్నాననమాట. సో, మళ్ళా సేమ్ ప్యాన్‌లో ఇప్పుడు మనం తిరుగుమాత వేస్తాం కదా! సో, దానికోసం కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది. దాంట్లో మళ్ళా ఈ గ్రీన్ మిర్చి ఒక 2 అలానే ఎండుమిర్చి కూడా వేస్తున్నాననమాట. తర్వాత మన తాలింపు గింజలు అన్నీ వేసేసుకొని కొన్ని క్యాష్యూ నట్స్ ఏసేస్తున్నాను. అండ్ అలానే మన గ్రౌండ్ నట్స్. సో, బాగా ఇవి వేగాక మనం దీంట్లో కొంచెం పసుపు కూడా వేసేసుకుందాము. జింజర్ మెయిన్ మనకి టేస్ట్ వస్తుందనమాట పులిహోరలో. ఇంగువ కూడా ఏసేసుకొని దాని తర్వాత పసుపు, ఇంకా ఉప్పు కూడా మనకు తగ్గట్టు చూసుకొని వేసుకోవాలి. సో, ఇప్పుడైతే మన గోంగూర పుదీనా పేస్ట్ ఏదైతే చేసుకున్నామో దాన్ని దీంట్లోకి కలిపేసుకొని కొంచెం మగ్గేంత వరకు మనం అది చూసుకుందాము. ఆల్రెడీ అన్నీ మగ్గిపోయాయి కాబట్టి ఎక్కువ సేపు కూడా అవసరం లేదు. అంతలో నేను వైట్ రైస్ అయితే బాయిల్ చేసేసుకొని పెట్టుకున్నాననమాట. మేమిద్దరమే కాబట్టి మాకొక 1 ½ గ్లాస్ సరిపోతుంది. సో, ఈ రైస్ ఏంటిదంటే డైరెక్ట్‌గా మనం వేడి వేడి కాకుండా కొంచెం చల్లార్చనిచ్చి దాంట్లో కలిపితే మనకి పొడి పొడిగా బావుంటుందనమాట పులిహోర. సో, దీంట్లో నాకైతే ఆహ్, కలిపేసుకున్నాననమాట. ఇప్పుడు కొంచెం పులుపు ఉన్నా పర్వాలేదు. ఎందుకంటే కొంసేపు అయిన తర్వాత ఆ పులుపు అనేది అబ్జార్బ్ అయిపోతుందనమాట. అప్పుడు తగ్గిపోతుంది మనకి. సో, కొంచెం ఎక్కువ కలుపుకోవడమే బెటర్. అంతే మనం గోంగూర, పుదీనా పులిహోర అయిపోయింది. సో, గోంగూరకి కాంబినేషన్ ఆనియన్స్ కదా! సో, ఆనియన్స్ కట్ చేసేసుకున్నాను. అలానే మన క్రిస్పీ గోబీ కూడా అయిపోయిందనమాట. సో, ఈ 3 కాంబినేషన్‌లో అలా ఒక మంచి సినిమా చూస్తూ, ఎంజాయ్ చేస్తూ మా వీకెండ్ ఫుడ్ వ్లాగ్ అనమాట ఇది. మీకు ఈ వీడియో అయితే నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.
థ్యాంక్ యూ ఫర్